నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. స్కూల్ బస్సుల వేగం 40 కిలోమీటర్లపై దాటరాదని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాఠశాలకు విద్యార్థులను తరలించే ఇతర వాహనాల్లో సైతం పరిమితి మించి తరలించకూడదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో రవాణా శాఖ స్కూల్ బస్సులపై దృష్టి సారించిందన్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తనిఖీ బృందం జిల్లాలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తోందన్నారు. త్వరలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్ పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేస్తామన్నారు. పాఠశాలకు విద్యార్థులు తరలించే ఆటోలు, వ్యాన్లలో సైతం పరిమితి మించి విద్యార్థులను తరలించకూడదని స్పష్టం చేశారు. పరిమితికి లోబడి విద్యార్థులను తీసుకెళ్లాలని డ్రైవర్లు సహా యజమానులకు సూచించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 232 స్కూల్ బస్సులు ఉన్నవి. వాటిలో నిన్నటి వరకు సుమారుగా 186 స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేయించుకున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు 46 ఉన్నవి. గత 2 డేస్ నుంచి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. ఫస్ట్ డే నాడు 2 స్కూల్ బస్సులు చేసాం, సెకండ్ డే 5 బస్సులు. సో ఇట్లా రెగ్యులర్గా ఈ మిగిలిన 46 బస్సులు ఫిట్నెస్ అయ్యే వరకు కూడా రెగ్యులర్ తనిఖీలు జరపబడతాయి. కావున స్కూలు యాజమానులందరికీ మరొక్కసారి విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మీరు స్కూల్ బస్సు ఫిట్నెస్, పర్మిటు, ట్యాక్స్ నిబంధనలకు అన్ని విధాలుగా ఉండి రవాణా శాఖ ఎంబీఆర్తే ఫిట్నెస్ పొందిన వాహనాలే మీరు నడపాలి. నిర్దాక్షిణ్యంగా సీజ్ చేయబడతాయి. కాబట్టి చిన్నపిల్లలు స్కూల్ బస్సులో ఉన్నప్పుడు సీజ్ చేస్తే వారి గమ్యస్థానాలు చేరుకోవడం కష్టం. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపైకి తిప్పకండి. అదేవిధంగా త్వరలోనే జిల్లా కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్కూలు యాజమాన్యానికి, స్కూలు బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా డ్రైవర్లందరూ కూడా వైద్య పరీక్షలు యాజమాన్యం వారు నిర్వహించాలి. ప్రతి డ్రైవర్ యొక్క విధానాన్ని స్కూల్ పేరెంట్స్ కూడా మానిటర్ చేయాలి. రూట్ వైజ్ చేసుకొని ఆ డ్రైవర్ యొక్క కండిషను, డ్రైవర్ నడిపే విధానం కూడా ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా గమనించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా నోటీస్ తీసుకొస్తే మేము తగిన చర్యలు తీసుకొని, రవాణా శాఖ లక్ష్యం స్కూల్ బస్సు 0 యాక్సిడెంట్. స్కూల్ బస్సులు యాక్సిడెంట్ జరగడం రవాణా శాఖ లక్ష్యం. దానికోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. పెద్దపల్లి ఘటనలో మృతి చెందిన చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని దళిత సంఘాల నాయకులు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. చిన్నారి మృతికి కారణమైన కామాంధుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు రూపొందించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కట్నాపల్లి దుర్ఘటనలో మృతి చెందిన 6 సంవత్సరాల చిన్నారి మృతిని తీవ్రంగా ఖండిస్తూ బెల్లంపల్లి దళిత కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు సోమవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓ కామాంధుడి చేతిలో మృతి చెందిన చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించినట్లు తెలిపారు. చిన్నారిని హత్య చేసిన నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతంగా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా చిన్నారుల పట్ల సభ్య సమాజం తలదించుకునేలా జరిగే ఇలాంటి అకృత్యాలను ఏ ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల పట్ల క్రూరంగా వ్యవహరించే ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించేందుకు కఠిన చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. నిందితులు వెంటనే సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లిలోని ఒక రైస్ మిల్లులో అపశుభం తెలవని ఒక 6 ఏళ్ల పసిపాప శాస్త్రను అతి కిరాతకంగా ఒక మానవ మృగం ఇవాళ అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా బెల్లంపల్లి పట్టణంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవాళ నల్ల బ్యాడ్జీలతో కొవ్వొత్తుల ర్యాలీ తీసి ఆమెకు ఆత్మశాంతి కలగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ ఎవడైతే ఈ మానవ మృగం ఉన్నాడో
ఈ ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ అపశుభం తెలియని పసిబాబను ఆడుకునే ఒక పసి కందును ఇవాళ ఆమె ఎత్తుకొని వెళ్ళి మానభంగం చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాడిని ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే నిర్ధారణ చేసి వాడిని ఎన్కౌంటర్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు దళితుల మహిళల మీద కానీ ఇవాళ ఆ రోజు జరిగిన శ్రవంతి రెడ్డి ప్రియాంక రెడ్డి మీద జరిగిన అత్యాచార నిందితుల్ని ఏ విధంగానైతే ఎన్కౌంటర్ చేసిందో అదేవిధంగా దీన్ని కూడా ఎంత ఈ దేశంలో రాష్ట్రంలో ఇవాళ మహిళల మీద వృద్ధుల మీద పసిపిల్లల మీద అత్యాచారాలు ఘోరాతి ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ అత్యాచారాలన్నింటి కూడా ముఖ్యంగా మొన్నటికి మొన్న ఇవాళ మణిపూర్లో సభ్య సమాజం అంటే యావత్ దేశమే తలదించుకునే విధంగా మహిళలను వివస్త్రలను చేసి ఇవాళ వాళ్ళ మానాలలో చేపెట్టి ఇవాళ హత్య చేసిన సంఘటనను అతి భయంకరమైన సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘటనలన్నీ కూడా ఆగిపోవాలంటే వీటికి దిశ మరే చట్టాలు సరిపోవని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవి ఆగిపోవాలంటే అతి క్రూరమైన చట్టాలను తీసుకొచ్చి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఈ నిందితులను వెంటనే ప్రజా కోర్టులను శిక్షించి ఇవాళ మొన్న పెద్దపల్లి జిల్లాలో చిన్నారి పాప శాస్త్రపై అత్యాచారం చేసి చంపిన ఘటనపై చెలించి బెల్లంపల్లి దళిత సంఘాల అధ్యక్షుడు చిలకరాయనర్స్ గారి ఆధ్వర్యంలో మరి బెల్లంపల్లి బజారు గుడల మీదుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వరంగల్లో ఒక అమ్మాయి పైన యాసిడ్ పోసిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ప్రభుత్వము స్టీఫెన్ రవీంద్ర ఎస్పీ గారు మరి ఆ వ్యక్తిని నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ సహస్రను ఎవరైతే చంపిల్లో ఆ యొక్క నిందితుల్ని పెద్దపల్లి నడి బొడ్డున నిలబెట్టి వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము దళిత సంఘాల నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క సంఘటన చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురై ప్రతి ఒక్కరూ బాధపడ్డ విషయాన్ని ప్రభుత్వం గమనించి ప్రభుత్వం వెంటనే పోలీస్ శాఖని అలర్ట్ చేసి వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మా దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు భేటీ అయ్యారు. జైలులో కవితకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత తిహార్ జైల్లో నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మాజీ మంత్రులు భేటీ అయ్యారు. తిహార్ జైలుకు వెళ్లి ఆమె పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం తిహార్ జైలుకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు కవితతో కాసేపు సమావేశమయ్యారు. కవితతో మాజీ మంత్రులు ఇద్దరు కొద్దిసేపు ముచ్చటించారు. జైలులో కవితకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్చి 15వ తేదీన కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం కవిత ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద కొండోజు నరసింహాచారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినందున వారికి మద్దతుగా కామారెడ్డి పట్టణ సువర్ణ, రజత, రత్న ఆభరణాల వర్తక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా జ్యువెలరీ షాప్ బంద్ చేసి హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద జరిగే ఆమరణ దీక్షకు మద్దతు తెలపడానికి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు కొండోజు నరసింహాచారి హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఆయనకు మద్దతుగా కామారెడ్డి నుండి స్వచ్ఛందంగా వెండి, బంగారం వర్తక సంఘం సభ్యులు షాపులు బంద్ చేసుకుని మద్దతు తెలపడానికి హైదరాబాద్ వెళ్లడం జరుగుతుందని తెలిపారు. స్వర్ణకారులు, బంగారు వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న కేసుల విషయమై పాత చట్టాలను మార్చడానికి తలపెట్టిన దీక్షకు మద్దతు తెలపడానికి హైదరాబాద్కు వెళ్తున్నామని పేర్కొన్నారు.
జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ. హైదరాబాదులో శ్రీ కొండోజు నరసింహాచారి గారు ఆవరణ నిరాహార దీక్ష ఇందిరా చౌక్ వద్ద చేపట్టిన కార్యక్రమం కోసం వారికి మద్దతుగా కామారెడ్డి పట్టణ వ్యాపార సంస్థలు బంద్ పాటించి వారికి మద్దతు తెలియజేయడమైనది. విషయం ఏమిటంటే, ఎప్పుడో చేపట్టిన బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి దొంగ బంగారం విషయమై చేపట్టిన కేసుల విషయమై ఆ జీవోలను సవరణ చేయుటకు వారు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టమైనది. ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వంపై తగు ఒత్తిడి పెంచుటకై వారు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం కోసం మేమందరం కూడా వారికి మద్దతుగా తెలియజేసి బంద్ ప్రకటించి ఉన్నాం. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన బావమరిది గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమే ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం వద్ద నీలస్వామిని అతని బావవరుసైన నవీన్ గొంతు కోశాడు. కుటుంబ కలహాలతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు సమాచారం. గాయాలైన నీలస్వామిని లింగంపేట మండలం బోనాల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గమనించిన స్థానికులు స్వామిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మా అన్నయ్య నాకు 2 గంటలకు ఫోన్ చేసి చెల్లె మా బావ మధ్యాహ్నం ఏమన్నాడంట, వచ్చి బావ కన్నీ వేయించుకొచ్చుకుందామని చెప్పేసి అన్నాడంట. అంటే సరే అని ఇద్దరు వెళ్ళిరంట. వీళ్ళు చెరొక సీసు తాగినాక కలిసి మళ్ళీ మందు తెస్తా బావ అని ఆయన అన్నాడంట. అంటే మా మర్ది వాళ్ళ పెద్దనని అన్నంట మాట్లాడుకున్నారంట. ఏమేమి మాట్లాడుకున్నారు? మా అన్నకు అన్నారంటే నువ్వు దూరం పోయి ఇళ్ళవరకోసేపు ఇద్దరు మాట్లాడుకునేది ఉందంటే దూరం పోయిందంట. అందుకని బండి తలంచెలు దొరకలేవు చెల్లి అని కాల్ చేసిండు. బండి తలంచెలు కూడా దొరకలేవంట. అప్పుడే ఏమైంది ఇక ఆయన తీసుకెళ్ళిండు కావచ్చు, బండి తలంచెలు దొరకలేవంటే అది అర్థం. కొడుకు మిరుగకు పండుగ కనిపోయినాము. నేను ఇక్కడ వచ్చిన కామారెడ్డికి దూరం చేసుకుంటానే వచ్చిన, కూలి పని చేసుకుంటున్నాం మేము. మరి వానకాలం వచ్చిందంటే వ్యవసాయం చేసుకుంటాము. అయితే నా కొడుకు అక్కడ మా చెల్లి లింగంపేటకి వెళ్ళి కళ్ళు దుకాణంలోకి పోయి కళ్ళు సీసాలు పెట్టుకొని తాగిండ్రట. వాళ్ళు మరో వేరేటోళ్ళని దొరకొచ్చిండట. ఫోన్లలో రప్పించిండట. దూరం పోయి ఎడకొతున్న బాగా అంటే ఉత్సవం అయిపోతుంది అన్నాడట. ఉత్సవం ఎవరు? నా చెల్లి అల్లుడు ఇంకా వేరేటోళ్ళని దోస్తులు. ఏమవుతారు? చెల్లి అల్లుడు చంపేయాలని కోరికతో చేసుకొని మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది. పెళ్ళాన్ని కూడా తెంకపోయింది. ఎప్పుడు సంసారం చేయదు. ఆడంగిడంగా వస్తే 2 పిల్లలు పుట్టేసారు, మగ పిల్లలు. ఆమె వాళ్ళంగా వచ్చిందా వీళ్ళ వాళ్ళంగా వచ్చిందా నాకేం అర్థమవుతుంది సారు. నాకు ఇప్పుడు మొత్తం మీరే తెలుసు. కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో 2 యువకులు నాగయ్య అనే వ్యక్తి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నాగయ్యను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నాగయ్య అనే వ్యక్తిని 2 యువకులు గొంతు కోసి హత్యాయత్నం చేశారు. దివ్యాంగురాలైన నాగయ్య కుమార్తెపై గతంలో 4 యువకులు అత్యాచారం చేయగా
ఆయన ఫిర్యాదుతో వారంతా జైలుకి వెళ్లారు. ఇటీవల విడుదలైన నిందితుల్లో ఓ ఇద్దరు నాగయ్యపై కోపంతో హత్యాయత్నం చేశారు. కాగా కేసు కోర్టులో ట్రయల్ నడుస్తుండగానే ఇద్దరు యువకులు ఫిర్యాదుదారుడు నాగయ్యను హత్య చేయడానికి ప్రయత్నించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాయాలైన నాగయ్య ప్రస్తుతం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆడికి వచ్చినా నువ్వు ఇంటికి బయటకు వెళ్ళిపోయాను. బాత్రూమ్ బయటకు పోతా ముగ్గురు వ్యక్తులు వచ్చి రెట్టబట్టి అది సాక్ష్యం ఎవరు కోసిర్రు? గొంతు ఎవరు కోసిర్రు నీకు? నీకు కేసు ఉన్నోళ్ళే. పేరేం పేరు? సాయిలు రమేష్. సాయిలు రమేష్ ఎవరు? రాకపోతే ఇంటి పక్కన. ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా మీకు వాళ్ళకు? నా బిడ్డ మీద కేసు ఉంది కదా. నీ పేరేం పేరు? నాగాయ్. నాగాయ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.